తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు చదవబోయే కథ అమ్మ కోరిక. రచన కథాపఠనం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? అమ్మా, సాయంత్రం రెడీగా ఉండు, త్యాగరాయ గాన సభకు తీసుకెళ్తాను. డాడీ మీరు కూడా అంటూ హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. వసుంధర సాంబమూర్తిల ఏకైక కొడుకు కిరణ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. బ్యాంకుకి వచ్చే ప్రముఖులతో మంచి పరిచయాలున్నాయి. సాంబమూర్తి టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. వసుంధర గృహిణి, సాహిత్యాభిలాషి. తెలుగు సాహిత్యం అంటే ఎంతో మక్కువతో ఎన్నో పుస్తకాలు చదివింది. కిరణ్కి చిన్నతనం నుంచి రామాయణ భారతాల్ని చదివి వినిపించేది. కిరణ్ 8వ తరగతిలో ఉన్నప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీయా తెలుగా అన్నప్పుడు తెలుగు వైపే మొగ్గు చూపింది వసుంధర. అందరూ నేషనల్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటే మంచిది కదా అన్నా, కాదు, మాతృభాషలో ఉన్న సౌలభ్యం పరభాషలో ఉండదు. మాతృభాషను అర్థం చేసుకుంటే మనం సొంతంగా రాయగలం. అదే పరభాష అయితే అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. ఇంకా భాష రానప్పుడు పదాల కూర్పు ఎలా సాధ్యం అని తెలుగు భాషకే మొగ్గు చూపింది. కిరణ్ 10వ తరగతిలో తెలుగు ఉపవాచకంలో రామాయణం గురించి, దానిలోని పాత్రల గురించి అలవోకగా రాసేశాడు. 96 మార్కులతో తెలుగులో క్లాస్ ఫస్ట్ వచ్చాడు. కిరణ్కి కూడా తెలుగు సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. చిన్న చిన్న కథలు చదవడం మొదలుపెట్టాడు. కాలం గిర్రున తిరుగుతోంది. కిరణ్ చదువులో చురుకుగా ఉండడంతో డిగ్రీ పూర్తి చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. శనాదివారాలు సెలవులు అవడంతో తల్లిని తండ్రిని తీసుకుని గుళ్ళకి, సాహిత్య సభలకి తీసుకువెళ్ళడం కిరణ్కి అలవాటు. ఆదివారం అవడంతో ముగ్గురు కలిసి టిఫిన్ తిన్నారు. ప్లేట్లు సింక్లో వేసి ఆదివారం పేపర్లో వచ్చే బుక్ తీసుకుని పజిల్స్ నింపి పుస్తకం అంతా చదివింది వసుంధర. పుస్తకం చదవడంతో టైం తెలియకుండా 12 అయింది. అమ్మో, ఇక వంట మొదలు పెట్టాలి అనుకుంటూ ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు తీసి చకచకా వంట చేసి అన్నం రెడీ చేసి పెట్టింది. కిరణ్ అప్పుడే బయట నుంచి వచ్చాడు. వంకాయ కారం పెట్టిన కూర, సాంబారు, కొబ్బరి పచ్చడి చేసింది. ముగ్గురు టేబుల్ చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. భోజనాలు అయిన తర్వాత, అమ్మా నువ్వు కూర్చో, నేను టేబుల్ క్లీన్ చేస్తాను అంటూ చకచక టేబుల్ సర్దేసి క్లాత్ పెట్టి టేబుల్ తుడిచాడు. వసుంధర మురిపెంగా కొడుకు వంక చూస్తూ అనుకుంది, ఎంత మంచివాడో, ఆడవాళ్ళ కష్టసుఖాలు అర్థం చేసుకుంటాడు. కోడలుగా ఏ అదృష్టంతరాలు వస్తుందో అనుకుంది. సాయంత్రం అయింది. వసుంధర లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని 2 వరుసల ముత్యాలు మెడలో వేసుకుంది. చేతికి 2 బంగారు గాజులు, చిన్న ముడితో హుందాగా ఉంది. వసుంధర కిరణ్ అడిగింది, సాయంత్రం ఏం ప్రోగ్రాం రా? పుస్తకావిష్కరణ ఉంది, అందరూ పెద్ద పెద్దవాళ్ళు వస్తారు. సాహిత్యం అంటే ఇష్టం కదా, అందుకే నిన్ను డాడీని తీసుకెళ్తున్నానమ్మా అన్నాడు కిరణ్. ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు. త్యాగరాయ గాన సభ అంతా జనాలతో నిండిపోయింది. అమ్మ కోరిక పుస్తకావిష్కరణ అంటూ అక్కడక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి. అమ్మ కోరిక కింద వివిధ కథల సమాహారం అనే ట్యాగ్లైన్ ఉంది. ప్రముఖ రచయితలు ఒక్కొక్కరు వస్తున్నారు. వసుంధర అనుకుంది, ఎవరో పెద్ద రచయిత పుస్తకం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంతమంది రారు. వీళ్ళందరినీ పుస్తకాల్లో చూడడం తప్ప ఎవరిని పర్సనల్గా చూసింది లేదు అనుకుంది. స్టేజ్ అంతా రంగురంగుల పూలతో అలంకరించారు. మెరూన్ కలర్ ముక్మల్ క్లాత్ మీద అమ్మ కోరిక అని బంగారు రంగు అక్షరాలతో కర్టెన్ మెరిసిపోతుంది. పుస్తక ఆవిష్కరణ ప్రముఖ పత్రిక ఎడిటర్ చిరంజీవి గారు అని ఉంది. కిరణ్ బ్యాంక్ మేనేజర్ అవడంతో ఎప్పుడూ ముందు వరుసలోనే సీట్లు కేటాయిస్తారు. అందరూ ఒక్కొక్కళ్ళే కిరణ్ దగ్గరకు వచ్చి కరచాలనం చేస్తున్నారు. అతిథులందరూ వచ్చారు. కిరణ్ ఒక్కసారిగా స్టేజ్ మీదకి వెళ్ళాడు. వీడెందుకు పైకి ఎక్కుతున్నాడు అనుకుంది వసుంధర. కిరణ్ మైక్ తీసుకుని,
మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ స్వాగతం. ఎడిటర్ చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ ఈయన్ని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. అలాగే మిగిలిన రచయితల పేర్లు కూడా చదివి అందరినీ ఆహ్వానించాడు స్టేజ్ మీదకి. ఈ తతంగం చూసి విస్తుపోయింది వసుంధర. దీప ప్రజ్వలన కార్యక్రమం అయిన తర్వాత కిరణ్ మైక్ తీసుకుని మాట్లాడడం మొదలెట్టాడు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన చిరంజీవి గారికి, ప్రముఖ రచయితలకు, రసజ్ఞులైన అతిథులకు నా నమస్కారాలు. ఈ తల్లి కోరిక అనే పుస్తకం ఎడిటర్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహాతల్లి అక్షర రూపం ఇస్తే దాన్ని పుస్తకంగా వేయమని సలహా ఇచ్చి నాకు వెన్నంటి సహకరించిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు ఉద్వేగంగా అంటున్నాడు కిరణ్. పుస్తకం ఆవిష్కరణ అయింది, కానీ ఆ పుస్తక రచయిత ఎవరో ఎవ్వరికీ తెలియదు. అందరూ ఆతృతగా పుస్తకం పేజీలు తిరిగేస్తున్నారు. కిరణ్ మళ్ళీ మాట్లాడుతూ, చాలా సంవత్సరాల క్రితం ఈ రచయిత్రి ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలను రాసి వివిధ పత్రికలకు పంపితే ఎవ్వరూ వేసుకోలేదు. ఎన్నో సమకాలీన సమస్యలను స్పృశిస్తూ వాటికి పరిష్కారాలు చెబుతూ రాసిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ పత్రిక వాళ్ళు వేసుకోలేదు. నేను అందరినీ అనట్లేదు, కానీ కొన్ని పత్రికలు ప్రముఖ రచయితల కథలనే వేసుకుంటాయి. దానిలో కంటెంట్ ఉందా లేదా అని ఆలోచించరు. కొంతమంది రచయితలు పరిచయంలో నేను అన్ని రాశాను, ఇన్ని రాశాను అని వేసుకుంటారు. ఈ పత్రికలు కూడా అటువంటి వాళ్ళ రచనలే తీసుకుంటాయి. కొత్త వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే అనుభవం ఉందా అంటారు. ఉద్యోగం ఇస్తేనే కదా అనుభవం వచ్చేది. ఈ విధంగానే ఈ రచయిత రాసిన కథలు ఏవీ ముద్రణకు నోచుకోలేకపోయాయి. అందుకే ఈ పనికి నేను పూనుకున్నాను. ఈ రచయిత్రి ఎవరో కాదు, మా అమ్మగారు వసుంధరాదేవి అని ప్రకటించి తల్లిని సగౌరవంగా వేదికపైకి తీసుకొచ్చాడు. ఆశ్చర్య ఆనందాలతో ఉన్న వసుంధర చెమ్మగిల్లిన కళ్ళతో వేదిక మీద పెద్దలకు నమస్కరించి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుంది. కిరణ్ మళ్ళీ కొనసాగించాడు. ఇప్పటి వరకు ఈ విషయం మా అమ్మగారికి కూడా తెలియదు. పుస్తకావిష్కరణ అంటే ఎవరిదో అనుకున్నారు. నేను ఒకసారి మా ఇంట్లో పాత పుస్తకాల కోసం వెతికితే ఒక పెట్టెలో కనిపించాయి. చూస్తే అన్నీ మా అమ్మ స్వదస్తూరితో రాసిన కథలు. చదువుతున్న కొద్దీ నా మతిపోయింది. ఇంత మంచి కథలని ఎవరు వేసుకోలేదా? వాటిని వెలుగులోకి తేవాలని ఒక కథని నా పేరు మీద రాసి డిజిగ్నేషన్ రాసి పంపితే ఒక పత్రిక వారు వేసుకున్నారు. అప్పుడు చిరంజీవి గారిని కలిసి చెబితే ఆయన ఓపిగ్గా ఆ రచనలన్నీ చదివి మనమేం ప్రింట్ చేయిద్దాం, పుస్తక రూపంలోకి తెద్దాం అన్నారు. ఆయన సలహా కార్యరూపం దాల్చింది. చివరిగా చెప్తున్నాను పత్రికల వాళ్ళకి, నా సలహా ఏంటంటే ఏదైనా ఒక కథ వచ్చినప్పుడు దాన్ని చదవండి. చిన్న చిన్న తప్పులుంటే మెరుగులు దిద్దండి. అంతేకాని అనవసర ప్రలోభాలకు పోయి మంచి సాహిత్యాన్ని పాఠకులకు దూరం చేయకండి అంటూ హర్షధ్వానాల మధ్య ముగించాడు కిరణ్. ఎడిటర్ చిరంజీవి మాట్లాడుతూ, ఆవిడ రచనలు చదివాను, అన్నీ ఆణిముత్యాలే. ముత్యాలన్నీ ఒక దారానికి కడితే ఒక దండ తయారైనట్టు అమ్మ కోరిక అనే కథల సమాహారం ఒక ముత్యాల కోవలాంటిది. ప్రముఖ రచయిత్రి మాలతి చంద్రు గారు ప్రమదావనం శీర్షిక రాసినట్లుగా మా పత్రికలో వసుంధర గారిని సమకాలీన సమస్యల మీద వ్యాసాలు రాయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను అన్నాడు హర్షధ్వానాల మధ్య. అందరి కోరిక మీద వసుంధర మాట్లాడుతూ, సభకు నమస్కారం. నేను పెద్ద రచయిత్రిని కాను, కానీ నా మనసులో ఉన్న భావాలకే అక్షరరూపం ఇచ్చాను. సమాజంలో ఉన్న మూఢాచారాలను తీసివేయడానికి నేను సంఘ సంస్కర్తని కాను, కానీ నా వంతుగా ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో రాశాను. కానీ ఏవీ ముద్రణకి నోచుకోలేకపోయాయి. దాంతో నిరాశ నిస్పృహ వచ్చి నా రచనా వ్యాసంగాన్ని వదిలేశాను. కానీ ఇప్పుడు నా బిడ్డ నాలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. తల్లి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవాడే కొడుకు. కిరణ్ని చూసి నేను గర్విస్తున్నాను. సమాజాన్ని, యువతని మంచి మార్గం వైపు తీసుకువెళ్ళడానికి, రచనలు చేయడానికి అవకాశం కల్పించిన చిరంజీవి గారికి నా నమస్కారాలు.
నా మనసు తెలుసుకొని నా ఆకాంక్షను నెరవేర్చిన నా కొడుకుకి దీవెనను తప్ప నేను ఏమీ ఇవ్వలేను. ఎందుకంటే నాకంటే పెద్దవాడైతే శతకోటి వందనాలు సమర్పించేదాన్ని. నాకు సాహిత్యం అంటే ఇష్టం వల్ల నా కోసం ఎన్నో విలువైన పుస్తకాలు కొన్నాడు, సాహితీ సభలకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా అదే అనుకున్నాను. కానీ ఇది నా సభ, నా కోసం కేటాయించిన రోజు. ఇప్పుడు మళ్ళీ నాలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వయసు అనేది శరీరానికే కానీ మనసుకి కాదు అంటూ కిరణ్ని ప్రేమగా ముద్దు పెట్టుకుంది వసుంధర. అమ్మ కోరిక తీర్చిన ఘనుడవయ్యా అంది ఆప్యాయంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.